హలో ఫుడీస్, వెల్కమ్ టు ఎన్ఆర్ స్వీట్ అండ్ స్పైస్. ముందుగా అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. వీడియోలో చూపించినవి మన చట్నీకి కావలసిన పదార్థాలు. స్టవ్ మీద పాన్ పెట్టుకుని కొంచెం నూనె వేసి అందులో పావు కేజీ ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. ఇంకో పక్కన స్టవ్ మీద గిన్నెలో వాటర్ హై ఫ్లేమ్లో పెట్టుకుని బాయిల్ చేయాలి. బాగా మరిగిన తర్వాత పావు కేజీ చింతపండు వేసుకుని దగ్గర పడ్డాక చల్లార్చాలి. మిరపకాయలు పక్కన పెట్టక అదే కళాయిలో మళ్ళీ కొంచెం నూనె వేసి అల్లం ముక్కలు వేసి వేయించుకోవాలి. మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు అలానే ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పొడి అంతా పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లో చల్లారిన చింతపండు, పావు కేజీ అల్లం ముక్కలు వేసి గ్రైండ్ చేయాలి. అలానే 300 గ్రాముల బెల్లం, ముందుగా పట్టుకున్న కారం కూడా వేసి గ్రైండ్ చేయాలి. మళ్ళీ స్టవ్ మీద కళాయి పెట్టుకుని తాలింపు వేసుకుందాం. నూనె వేసుకుని వేడి అయ్యాక వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసిన అల్లం పచ్చడిని తాలింపులో వేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంచుకోవటమే. ఇలా చేసుకుంటే ఈజీగా 3-4 మంత్స్ స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయితే 6 మంత్స్ వరకు ఉంటుంది. వెరీ సింపుల్ అండ్ టేస్టీ అల్లం చట్నీ రెడీ.